మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ తెలుసా? ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్లో ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండి ఇన్ఫ్లమేషన్ తగ్గించి క్యాన్సర్ రిస్క్ను కూడా తగ్గించేస్తాయి. ముఖ్యంగా కోలన్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు, ప్రోస్టేట్ క్యాన్సరు రిస్క్ వీరిలో చాలా తక్కువగా ఉంటుంది. మొన్న మధ్య ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్ మిస్టర్ బిల్ క్లింటన్ తన ఓన్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నారు. వారికి కరోనరీ ఆర్టరీ డిసీజ్ వచ్చి కరోనరీ ఆర్టరీ స్టెంటింగ్ అయిన తర్వాత ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్కి మారిపోయినప్పుడు వారిలో ఆ కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంతా కూడా రివర్స్ అయిపోయింది. ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్ని డిస్ట్రాయ్ చేసి సెల్ డ్యామేజ్ని తగ్గిస్తాయి. ఇందులో ఉండే ఫైబరు జీర్ణక్రియను మెరుగుపరిచి మన పేగుల్లో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేస్తుంది. ఈ ఫుడ్స్ హార్మోన్ బ్యాలెన్స్ని కల్పించి హార్మోన్ రిలేటెడ్ క్యాన్సర్స్, ముఖ్యంగా ప్రాస్టేట్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు ఇన్సిడెన్స్ని తగ్గించేస్తుంది. అలా అని చెప్పి వైట్ షుగరు, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ని ఎక్కువగా తీసుకున్నట్టయితే ఊబకాయం వచ్చి క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్ అయినప్పటికీ కూడా ఇన్స్టెంట్ న్యూడిల్స్, ఫ్రోజన్ వెజిటేరియన్ ఫుడ్స్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది. సో యాజ్ ఏ ఆంకాలజిస్ట్ నా సలహా ఏంటంటే పెరుగు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, నట్స్ ఎక్కువగా తీసుకోండి. ప్రాసెస్ చేసిన వెజిటబుల్ ఫుడ్స్ని తగ్గించేసేయండి.